వెల్కమ్ టు శ్రీ భారత్ న్యూస్. నరసరావుపేట. నరసరావుపేటలోని నాదెండ్ల మండలం గోరిజవ్వకు గ్రామం అంబేద్కర్ కాలనీలో స్థలం వివాదం విషయంలో బాధితుడు ప్రభుదాస్ ఎస్పీ గారిని న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్పిఐ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు బండ్లమూడి స్టాలిన్ బాబు, పల్నాడు జిల్లా అధ్యక్షులు వంజ ముత్తయ్య, రాష్ట్ర నాయకులు పిల్లిరాజు మరియు ఇతరులు భారీగా పాల్గొన్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది. సమస్య ఏంటంటే నాదెండ్ల మండలం ఇంటోలి గ్రామంలో ఒక చెట్టు స్థలం వివాదాన్ని ఎస్ఐ అక్కడ ఉన్నటువంటి నాదెండ్ల మండలంలో ఉన్నటువంటి ఎస్ఐ గారు వాళ్ళిద్దరికీ చక్కబెట్టకపోగా ఇద్దరిని స్టేషన్ పిలిపించి కూర్చోబెట్టడం పంపించడం అంటే ఇక్కడ టోటల్గా ఏం జరుగుతూ ఉందంటే మాలపల్లిలో జరుగుతున్నటువంటి సమస్యని తీర్చకపోయి తీర్చే విషయంలో ఒక వర్గాన్ని కూర్చోబెట్టి ఒక వర్గాన్ని ఇంటికి పంపిస్తూ మరి అతను ఏం ఆశిస్తున్నాడో తెలియదు, కానీ వీళ్ళనైతే బాగా ఇబ్బంది పెడతా ఉన్నాడు. సమస్య ఏంటి? ఒక చెట్టు స్థలంలో వీళ్ళకి ఇంటి పట్టా ఉంది, ఇంటి పన్ను ఉంది, కరెంటు బిల్లు ఉన్నాయి, నీటి పన్ను ఉంది. అయితే ఎప్పటి నుంచి వీళ్ళు ఉన్నారు అంటే 80 సంవత్సరాలు ఉంటున్నారు. 80 సంవత్సరాలు ఉంటున్న వీళ్ళని ఇల్లు సగం సెంటు వేరే వాళ్ళకి ఇవ్వండి, సగం వేరే వాళ్ళకి ఇవ్వండి, మీరు వాళ్ళకి ఇబ్బంది మేము కేసులు పెడతాము, మీ పిల్లల్ని ఇబ్బంది పెడతాము అని ఎస్ఐ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే ఒకవేళ వాళ్ళదని వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు మందలిస్తాల్సిన నువ్వు వాళ్ళకి ఎలా చెప్తాను? అలాగా నువ్వు రెవెన్యూ అధికారివా? ఒకవేళ నీకు నీ చేతులు ఏమైనా ఉందా? నువ్వేమైనా జడ్జివా? ఎలా మాట్లాడతావు? అలాగా సివిల్ మ్యాటర్లో నీకేందంటే ఇంట్రెస్ట్ అనే దాని మీద ఈరోజు ఎస్పీ గారిని కలవడం జరిగింది. అతను ఉన్నటువంటి నాదెండ్ల మండలంలో మొత్తం నేను ఎంక్వైరీ చేయగా ఆయన మీద ఆ ఎస్ఐ గారి మీద అంతా ఎలిగేషనే ఉంది. ఆయన సరిగా ఏ కేసు చేయకపోగా బడుగు బలహీన వర్గాలకు నాదెండ్ల ఎస్ఐ గారు అయితే దానికి సరైనడు కాదు. ఆ విషయం మనం ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేము డిఎస్పీ గారి దగ్గరికి వెళ్తాం, ఈయన గురించి ఐజీ దగ్గరికి వెళ్ళి చెప్తాం. ఎందుకంటే న్యాయం జరగట్లేదు. అక్కడ ఉన్నటువంటి స్టేషన్లో ఆయనకి ఎవరైతే ఏదైతే మరి చూపిస్తారో వాళ్ళకే న్యాయం జరిగింది. వీళ్ళని డబ్బులు నీళ్ళకి మాత్రం న్యాయం జరగదనేది స్పష్టంగా నాకు అర్థమవుతుంది. నేను కూడా వెళ్ళి స్టేషన్కి వెళ్ళి మాట్లాడితే ఆయన కూడా అసలు ఆయన వైఖరిని ఎలా ఉందంటే ఏంటి మీరు వస్తే మేము వినాలా, మీరు వస్తే మేము చేయాలా అనే ప్రవర్తన కూడా చేస్తూ ఉన్నాడు నాదెండ్ల ఎస్ఐ గారు. నాదెండ్ల ఎస్ఐ గారికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, అయ్యా ప్రజల పట్ల మీరు మంచిగా డ్యూటీగా చేయండి, మీకు చేయలేకపోతే మీరు ఏడాకైనా ట్రాన్స్ఫర్ చేయించుకోండి, అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఏమి తింటానికి లేని వాళ్ళని ప్రతాపం వాళ్ళ మీద మీరు చూపించని తెలియజేస్తూ వీడియో మిత్రులకు కూడా చెప్తా ఉన్నాను. బాధితులు నా పక్కనే ఉన్నారు, వాళ్ళతో కూడా 2 నిమిషాలు మాట్లాడండి. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఆ ఇంట్లో ఉంటారో మరి ఆ ఇంట్లో మీరు సగం వాళ్ళకి ఇవ్వండి అని ఆయన అంచం అనేది కరెక్ట్ కాదు. ఎట్లా ఇస్తారు, ఎందుకు ఇస్తారు, అసలు వాళ్ళకి ఏముందని ఇవ్వాలి? 3 సంవత్సరాలు తీసుకున్న కరెంటు బిల్లు ఇవన్నీ ఉంటే అసలు ఏళ్ళ స్థలం వాళ్ళకి ఇటువంటండి. వాళ్ళు దౌర్జన్యంగా ఇంటికి వచ్చి అది దళ్ళు మొత్తం పీకేశారు. అది పోలీసులు అనుకున్నారు, వాళ్ళు దళ్ళు పీకేశారు. అవి కూడా వీడియోలు ఉన్నాయి మా దగ్గర. ఇన్నుండా కానీ అక్కడ ఎస్ఐ గారు అయితే పట్టించుకోవట్లేదు. ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఇప్పుడు బాధితులు ఉన్నారు, బాధితులు ఒక నిమిషం మీరు మాట్లాడాలని కోరుతున్నాం. బండ్లమూడి స్టాలిన్ బాబు, మాలాయిక సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. నాదెండ్ల మండలం గొజ్జవోలు గ్రామం ఇంట్లో మా నాన్న వాళ్ళు ఇంట్లో 80 సంవత్సరాలు పుట్టుకుంటున్నాం మేము. ఆ ఇంట్లో వేరే వాళ్ళు వచ్చి మాకు సగం ఇవ్వమని అంటున్నారు. మాకు ఇబ్బందులు జరుగుతుంది. ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? మా చిన్నమ్మ వాళ్ళే, ఎవరో కాదు, మా చుట్టాల వాళ్ళే. వాళ్ళు ఊళ్ళో ఉండొద్దని చెబుతున్నారు. ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు కదా.